రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి విముఖత చూపించిన ప్రధాన ప్రతిపక్షం భాజపా ఉపరాష్ట్రపతి బరిలో నిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్డీఏ తరఫున జేడీయూ అధినేత శరద్ యాదవ్ తో పాటు 2007లో అన్సారీపై పోటీ చేసిన నజ్మా హెప్తుల్లాలో ఎవరో ఒకరిని రంగంలోకి దించాలని యోచిస్తోంది. రేపటి ఎన్డీఏ భేటీలో అభ్యర్థి ఎంపికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ఎటూ తేల్చుకోలేక చివరకు సంగ్మా అభ్యర్థిత్వానికి మద్దతిచ్చిన భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ నివాసంలో సమావేశమైన పార్టీ కోర్ కమిటీ ఎన్డీఏ తరఫున అభ్యర్థిని బరిలో నిలుపుతామని ప్రకటించింది. ఇందుకోసం ఎన్డీఏ మిత్రపక్షాలు సహా ఇతర పార్టీలతో సోమవారం జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ప్రధానంగా ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కన్వీనర్ శరద్ యాదవ్ ను పోటీలో నిలిపే అవకాశాలను భాజపా పరిశీలిస్తోంది. ఈ మేరకు ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలతో పాటు మరికొన్ని పార్టీల నేతలు శరద్ యాదవ్ ను కలిసినట్లు సమాచారం. అయితే ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని శరద్ యాదవ్ ఒప్పుకోని పక్షంలో 2007లో యూపీఏ అభ్యర్థి అన్సారీపై పోటీ చేసిన నజ్మా హెప్తుల్లాను ఎన్డీఏ తరఫున బరిలో నిలిపే అవకాశం ఉంది. ఇక ఈ ఇద్దరు పోటీకి ఆసక్తి కనపరచకపోతే తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదించిన వ్యక్తులకైనా మద్దతివ్వాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. గోపాలకృష్ణ గాంధీ, కృష్ణబోస్ల పేర్లలో ఎవరో ఒకరిని తృణమూల్ ప్రకటిస్తే వారికి మద్దతిచ్చేందుకు భాజపా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో తృణమూల్ అధినేత్రి తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉందని భాజపా సంకేతాలిస్తోంది. అటు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి షాక్ ఇచ్చిన శివసేన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం మద్దతిస్తామని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని సోమవారం జరిగే కూటమి సమావేశంలో శివసేన ప్రకటించనుంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వంలో భాజపాను కాదని యూపీఏ అభ్యర్థికి మద్దతిచ్చిన జేడీయూ మాత్రం ఈసారి ఆలోచనలో పడింది. జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ పేరు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ సైతం ఎన్డీఏకు మద్దతిచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఎవరికి మద్దతివ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. అటు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్సారీకి మద్దతిచ్చే అంశంపై తమ పార్టీ అభిప్రాయం సోమవారం ప్రకటిస్తామని సిపిఎం వెల్లడించింది. మిగతా వామపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం యేచూరి విజయవాడలో తెలిపారు. తరఫు నుంచి సిపిఎం పార్టీ మిగతా వామపక్షాలతో సంప్రదించి సోమవారం నాడు దాని గురించి మా అభిప్రాయం మేము ప్రకటిస్తాం. సో అది ఫార్మల్గా మా తరఫు నుంచి ఆ క్యాండిడేట్ గురించి వామపక్షాలు మిగతా 3 వామపక్షాల పార్టీలతో పాటు సంప్రదించి మేము నిర్ణయాన్ని సోమవారం నాడు ప్రకటిస్తాం.